హాయ్ ఫ్రెండ్స్ అస్సలం అలైకుం. ఇక్కడ నేను మీకు స్పైసీ మటన్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నాను. ఇక్కడ నేను మటన్ తీసుకున్నాను. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. మటన్ని మంచిగా వాష్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను టర్మరిక్ యాడ్ చేస్తున్నాను. అలాగే రుచికి సరిపోయేంత కారం యాడ్ చేస్తున్నాను. ఇది స్పైసీ మటన్ ఫ్రై అండి. ఇక్కడ నేను సాల్ట్ రుచికి సరిపోయేంత సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే దీంట్లో ధనియా జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేయాలి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు. మటన్కి సరిపోయేంత ఆయిల్ అనేది వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టేయాలండి. ఇది కుక్కర్లో కన్నా ఇలా గిన్నెలో చేస్తే చాలా బాగుంటుంది. కుక్కర్లో చేసినా కూడా బాగుంటుంది, కానీ గిన్నెలో చేస్తే చాలా ఇంకా టేస్ట్ అనేది చాలా ఎక్కువగా వస్తుందండి. ఇలా మనం ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయిన వరకు ఉడికించుకోవాలి. వాటర్ అంతా అబ్జర్వ్ అయిన వరకు మటన్ అనేది చాలా చక్కగా ఉడికిపోతుందండి. ఇలా మనం సిమ్లో పెట్టేసి మంచిగా ఉడకాలి. ఇప్పుడు నేను దీంట్లో గరం మసాలా పౌడర్ మిరియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మిరియాల పౌడర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లోనే నేను గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత చాలా చక్కగా మనం కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న తర్వాత ఇది అంత దగ్గర అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఇది స్పైసీ మటన్ ఫ్రైస్, అందుకే నేను మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను గ్రీన్ చిల్లీని యాడ్ చేసిన, అలాగే కొత్తిమీర పుదీనా యాడ్ చేశానండి. ఇలా ఆల్ మసాలాస్ యాడ్ చేసినాక మంచిగా కుక్ చేసుకోవాలి. అంత దగ్గర అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. స్పైసీ తినే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు స్పైసీ తక్కువ తినాలంటే తక్కువ వేసుకోండి కారం అనేది. ఇంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఇక్కడ చూడండి, కంప్లీట్ అయిపోయింది. ఆయిల్ అనేది మీదకి వచ్చే వరకు ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి. ఇంతే అండి, చాలా ఈజీ సింపుల్ మటన్ ఫ్రై రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి, చూస్తుంటే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఆయిల్ అనేది ఈ విధంగా మనకు మీదికి వచ్చే వరకు కుక్ చేయాలి. ఇది కుక్ అయిపోయినట్టు అండి. ఇక్కడ చూడండి, కుక్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.